పులిమల బీచ్ ఇదే. థ్యాంక్స్ బాబాయ్. హాయ్ చెప్పి ఇలా చెప్పి సీతాపాలెం బీచ్ దగ్గరలో ఉండే లైట్ హౌస్ బ్యాక్ సైడ్ కి అయితే వెళ్దాం అన్న. అక్కడికి వెళ్ళామంటే ఏదో ఒకటి తినడానికి ఉండాలని చెప్పి లోడిస్ పెట్టుకుని వెళ్ళిపోయాం. మన దేవరాయ ఇంటర్వ్యూకి వెళ్దామని గడ్డాలు తీసాడు. జాబ్ రాలేదని బాధ కన్నా నాకు మాత్రం వాడు గడ్డాలు తీసాడని నవ్వే ఎక్కువగా ఉంది. అంతలోనే లైట్ హౌస్ బ్యాక్ సైడ్ కి వచ్చేసాం. ఆకాశం తెల్లగుండే మబ్బులు ఒకసారిగా నల్లగా అయిపోయాయి. నేను బ్రదర్ వర్షం కుమ్మేస్తా వెళ్ళిపోదాం ఏంటి అన్నాం. దేవరా అన్నాడు వర్షం పడదు బెట్టంతా అన్నాడు. బాబాయ్ ఆవులు మేపుతూ ఉంటే సరదాగా ఫ్రాంక్ చేసా. బాబాయ్ సీతాపాలెం బీచా పుడిమడికి బీచా అన్నా. కొండ కనిపిస్తుంది కదా అది సీతాపాలెం బీచ్ అన్నాడు. తర్వాత చెప్పేసి అబ్బాయి సరదాగా అడిగా నాది ఈ ఊరే అన్న. అప్పటికే అనుకున్నాను మన ఊరు వాయిస్ లో ఉందేటి అని అన్నాడు. సేపు బీచ్ ని చూసి వచ్చేసరికి మన వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు. బీచ్ ని చూస్తూ తిన్నాం. తిన్న దగ్గర డ్రింకింగ్ చేసి బాటిల్ పగలు కూడా ఉన్నాయి. నేనైతే దేవరా కూడా అనుకుంటున్నాను. ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి సుఖంగా బతకనివ్వండి రా. తనకు వర్షం కూడా రాలేదు. దేవరా కలిసాడు. తనకి ఈ రోజు ఇలా కంప్లీట్ అయింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. ఉంటా మరి.